రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు జంగ్ సైరన్ మోగించారు. ప్రభుత్వంగా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీల అమలు ఏది అంటూ వాళ్ళు ప్రశ్నిస్తూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ ముట్టడికి బీఆర్ఎస్వి సంపూర్ణ మద్దతు పలికింది. బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులందరూ కూడా అక్కడికి చేరుకుని అక్కడ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు. దీంతో పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. మా ప్రతినిధి వంశీ మనకు మరింత సమాచారం అందిస్తారు. అక్కడి నుంచి వంశీ, ఇక్కడ ఇంకా ఏం జరుగుతుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ దగ్గర? రాజేష్, దశల వారీగా గ్రూపుల వారీగా కూడా నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కూడా టీజీపీఎస్ని ముట్టడిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. గత 3 నెలల నుంచి కూడా నిరుద్యోగులు ఏదైతే పోస్టులకు సంబంధించి కూడా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని కూడా కోరుతూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వానికి ముందు ఏదైతే ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లే తప్ప తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రమే కేవలం ఉద్యోగాల నియామకాలు జరిగాయని కూడా నిరుద్యోగులు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉద్యోగాలకే నియామక పత్రాలు ఇచ్చారే కానీ కొత్త నోటిఫికేషన్లు ఇవ్వలేదు, ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వలేదని కూడా ఇప్పటికే అటు నిరుద్యోగులు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి చూస్తే మాత్రం 1:100 రేషియో కల్పిస్తామని కూడా గ్రూప్ 1కు సంబంధించి కూడా అప్పుడు కాంగ్రెస్ ప్రకటన చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఎన్నికలకు ముందు. దాంతోపాటుగా 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి సంవత్సరంలోనే నియామకాలు చేపడతామని కూడా నోటిఫికేషన్లు ఇస్తామని కూడా కాంగ్రెస్ చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా ఏదైతే జాబ్ క్యాలెండర్ని కూడా ప్రకటన చేస్తామని కూడా ఎన్నికలకు ముందు అటు ఏదైతే కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీని మనం చూస్తూ ఉన్నాము. కానీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి ఉద్యోగాలే తప్ప ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని కూడా అటు విద్యార్థులు వాపోతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. పైగా బీఆర్ఎస్ పార్టీ నియమించిన ఏదైతే ఎగ్జామ్స్ పెట్టి నియామకాలు ఇచ్చినటువంటి ఉద్యోగాలకే వాళ్ళకు నియామక పత్రాలు ఇచ్చారే కానీ కొత్త నోటిఫికేషన్ ఒక్కటి కూడా ఇవ్వలేదని కూడా విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత కొద్ది రోజులుగా ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. కనీసం ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక తీరుగా వ్యవహరిస్తే ఎన్నికల తర్వాత మరొక తీరుగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని కూడా వారు వాపోతున్నటువంటి పరిస్థితి తెలంగాణ నిరుద్యోగ జేఏసీ తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం విజయవంతం అయింది. తర్వాత ఫర్దర్గా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చే క్రమంలో ఎటువంటి పోరాటం చేస్తామని చెప్తున్నారు విద్యార్థి నాయకులు? రాజేష్, మనం 3 నెలల నుంచి కూడా చూస్తూ ఉన్నాము, గత 10 రోజులు కూడా చూస్తూ ఉన్నాము. అటు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలని కోరుతూ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో గాంధీ ఆసుపత్రిలో విద్యార్థి నాయకులు ఆమరణ నిరాహార దీక్ష కూడా చేపట్టినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా ఏదైతే ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కనీసం స్పందించి నోటిఫికేషన్కి సంబంధించి ఏమైనా ప్రకటన చేస్తారేమో అని కూడా ఎదురు చూశారు. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేయడంతో పాటుగా ఆగ్రహాన్ని కూడా వారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ప్రభుత్వం పైన తాడో పేడో తేల్చుకుంటామనే ఉద్దేశంతో వారు ఈరోజు ఏదైతే ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ముట్టడికి సంబంధించి కూడా అటు నిరుద్యోగ జేఏసీ పెద్ద ఎత్తున జిల్లాల నుంచి కావచ్చు, నిరుద్యోగులు విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్ నగరానికి కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. తమ పోరాటాన్ని ఈ విధంగానే కొనసాగిస్తామని కూడా అటు విద్యార్థి నాయకులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా అటు ఇప్పటికే అటు ప్రజా సంఘాలు కూడా మద్దతు పలికినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాము ముట్టడికి ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజా సంఘాలు కావచ్చు, విద్యార్థి నాయకులు కూడా సంబంధించి కూడా తమకు ఏదైతే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కూడా కోరుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దాంట్లో భాగంగా ఈరోజు ఉదయం బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో కూడా టీజీపీఎస్సీ ముట్టడిని చేపట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే బీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులను కూడా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కి పంపించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఏదైతే 7 నెలల కాలం నుంచి కనీసం ఒక్క ఉద్యోగ నియామకాన్ని కూడా
చేపట్టకపోవడం బాధాకరమని కూడా అటు విద్యార్థి నాయకులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, దాంతో పాటుగా ప్రతి ఒక్కరు కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా కొంత ఏదైతే ఉద్రిక్తత పరిస్థితులు అనేవి టీజీపీఎస్సీ వద్ద కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. నాంపల్లి పరిసర ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల నుంచి మార్గాలలో కంచెలు వేయడం జరిగింది. దాంతో పాటుగా బ్యారికేడ్స్ వేసి ఎక్కడికక్కడ విద్యార్థులను కావచ్చు, నిరుద్యోగులను కూడా నిలవరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. అటు విద్యార్థి సంఘాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. గత కొద్ది రోజుల నుంచి కూడా ఇంకా కూడా ప్రయత్నం జరుగుతుందా? ఇంకా కూడా విద్యార్థి నాయకులకు అక్కడికి చేరుకోవడానికి ఇంకా కూడా ప్రయత్నం జరుగుతుందా? రాజేష్, అయితే ప్రధానంగా మనం చూస్తే మాత్రం నిన్న రాత్రి నుంచి కూడా జిల్లాల నుంచి వచ్చేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ జేఏసీకి సంబంధించినటువంటి నాయకులు వారందరినీ కూడా జిల్లాల వద్దనే కొంతమేర అరెస్టు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా పలు ఏదైతే విద్యార్థి నాయకులు కావచ్చు, నిరుద్యోగ జేఏసీకి సంబంధించినటువంటి నాయకులు, విద్యార్థులు కూడా దశల వారీగా ఈ ప్రాంతానికి టీజీపీఎస్సీ వద్దకు చేరుకుంటా ఉన్నారు. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ ముట్టడి కార్యక్రమం అనేది కొనసాగుంది. గ్రూపుల వారీగా, దశల వారీగా వారి యొక్క ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ ముట్టడి కార్యక్రమం అనేది విజయవంతమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఒకసారి మనం చూడొచ్చు, భారీ ఎత్తున పోలీసులు నియమించడం జరిగింది, భారీ ఎత్తున వాహనాలను కూడా మోహరించడం జరిగింది. ఈ సరౌండింగ్స్ ఏదైతే టీజీపీఎస్సీకి వచ్చేటటువంటి మార్గాలు ఏవైతే ఉంటాయో ఆ మార్గాల వద్ద బ్యారికేడ్లు వేయడం జరిగింది. అంటే ఏదైతే చిన్న చిన్న గల్లీలలోకి సంబంధించి కూడా ఆ గల్లీల నుంచి కూడా రాకుండా ఉండే విధంగా బ్యారికేడ్స్ ఏర్పాటు చేయడం జరిగింది, కంచెలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మార్గం కూడా రాకుండా ఉండేటందుకు ఎక్కడికక్కడ ఆ ప్రాంతాలలో మొత్తం కూడా పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం గుండా ఎవరు వచ్చినా కూడా వెంటనే అరెస్ట్ చేస్తా ఉన్నారు. దాంతో పాటుగా మరొక విషయం ఏంటంటే, ఎవరైతే విద్యార్థులు ఈ ప్రాంతం గుండా సంబంధం లేనటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఈ ప్రాంతం గుండా వెళ్తుంటే కూడా వారి వద్ద పోలీసు ఏదైతే వాట్సాప్లు వారి యొక్క ఫోన్లు తీసుకొని తనిఖీ చేసుకుంటూ వాట్సాప్లు కూడా చెక్ చేస్తా ఉన్నారు. ఏమైనా విద్యార్థి జేఏసీకి సంబంధించినటువంటి గ్రూప్స్ ఉన్నాయా, ఆ గ్రూప్స్లో ఎలాంటి సమాచారం ఉంది అనేది కూడా వారు మరో పక్క వెరిఫికేషన్ చేసుకుంటా ఉన్నారు పోలీసులు. ఈ ప్రాంతం కూడా ఏ విద్యార్థులకు వెళ్తున్నా కూడా వారిని క్షుణ్ణంగా తనిఖీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. మొత్తం మీద అటు టీజీపీఎస్సీ వద్ద మాత్రం ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈరోజు సాయంత్రం వరకు కూడా ముట్టడి కార్యక్రమం అనేది కొనసాగనుంది రాజేష్. దాంతో పాటుగా దశల వారీగా, గ్రూపుల వారీగా విద్యార్థులు అనేది టీజీపీఎస్సీకి చేరుకుంటా ఉన్నారు. దాంతో పాటుగా బీఆర్ఎస్పీ ఆధ్వర్యంలో అటు ఈరోజు ఉదయం బీఆర్ఎస్పీ రాష్ట్ర నాయకులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కూడా భారీ ఎత్తున టీజీపీఎస్సీని ముట్టడించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి కూడా పంపించినటువంటి పరిస్థితి కూడా మనం ప్రధానంగా గమనించవచ్చు. దాంతోపాటుగా ఏదైతే జిల్లాల నుంచి బయలుదేరినటువంటి నాయకులు కూడా ప్రజెంట్ ఈ ప్రాంతం దగ్గరలోనే ఉన్నారని కూడా సమాచారం వస్తూ ఉంది. వారందరినీ కూడా నిలువరించడానికి కూడా పోలీసులు ప్రయత్నిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఉద్యోగ నియామకాలు అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టాలని కూడా వారు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. పాత ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇవ్వడం కాదు, కొత్త ఉద్యోగాలు ఇవ్వాలని కూడా వారు ఏదైతే డిమాండ్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది రాజేష్. ఇక్కడ రైట్, థ్యాంక్ యూ వంశీ. టీజీపీఎస్సీ ఆఫీసు ముట్టడి అనేది దశల వారీగా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఉద్యోగాల విషయంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తమకు మొండి చెయ్యి చూపించింది అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ నిరుద్యోగులు ఇవాళ పోరును ఉధృతం చేశారు. దీంట్లో భాగంగానే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీసు ముట్టడి అనే కార్యక్రమాన్ని తీసుకున్నారు. సో వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. అలాగే అన్ని విద్యార్థి సంఘాలు కూడా సపోర్ట్ చేశాయి. దాంట్లో భాగంగా బీఆర్ఎస్వి రాష్ట్ర నాయకులందరూ కూడా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్ దగ్గరికి చేరుకొని కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వంగా నిరుద్యోగులకు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ నెరవేర్చాలి, వాళ్ళ విద్యార్థులు చేసినటువంటి డిమాండ్లన్నీ పరిష్కరించాలంటూ వాళ్ళు బీఆర్ఎస్వి పక్షాన అక్కడ నిరసన కొనసాగించారు. సో దాంతో వాళ్ళను అరెస్ట్ చేశారు పోలీసులు. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో పోస్టుల సంఖ్య పెంచాలి, గ్రూప్ 1 మెయిన్స్కి 1:100 నిష్పత్తిలో అభ్యర్థుల ఎంపిక జరగాలి. ఇది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోకి రాకముందు పార్టీగా ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడినటువంటి మాటలే.